ఈరోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఫ్రెండ్స్, మనకి ఇచ్చిన క్వశ్చన్ r+r3+r1 - r2 ఏంటో మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో మనం r+r3+r1 - r2 అని ఇచ్చాడు మనకి. ఓకేనా? సో ఇప్పుడు మనం ఫస్ట్ ఈ టూ టర్మ్స్ తీసుకుందాం. r+r3 = మనకి ట్రయాంగిల్ ఫామ్లో r అంటే 4 × r sin of a/2 sin of b/2 into sin c/2 అని రాసుకోవచ్చు. ఓకేనా? ప్లస్ 4 ఇప్పుడు r3 అంటే 4r ఇంటూ cos of a/2 cos of b/2 ఇంటూ sin of c/2 అని రాసుకున్నాం. r అంటే ఇలా, r3 అంటే ఇలా రాసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఏం రాసుకోవచ్చు దీని నుండి? 4r sin c/2 4r sin c/2 కామన్ ఉన్నాయి, రెండిట్లో కామన్ తీసుకుందాం. 4r sin c/2 కామన్ తీసుకుంటే మనకి ఇక్కడ ఏం మిగులుతాయి? sin a/2 sin b/2 ప్లస్ cos a/2 cos b/2 ఉంటుంది. ఇది ఏ ఫామ్లో ఉంది? sin a sin b ప్లస్ cos a cos b ఫామ్లో ఉంది. అంటే cos of a - b ఫామ్, cos of a - b ఫామ్లో ఇది ఉంది. సో దీన్ని cos of a - b ఫామ్లో రాసుకుందాం ఇప్పుడు. అంటే r+r3 = 4r of sin c/2 ఇంటూ sin b ప్లస్ cos a cos b అంటే ఇక్కడ ఏమో cos of a/2 - b/2 అయింది. సో ఇప్పుడు మనం r1+r3 అయిపోయింది. ఇప్పుడు r1 - r2 తీసుకుందాం. r1 - r2 = r1 ఎలా రాసుకోవచ్చు? ఇప్పుడు మనం 4r sin a/2 ఇంటూ cos b/2 ఇంటూ cos c/2. అలాగే r2ని 4r of cos a/2 ఇంటూ sin b/2 ఇంటూ cos c/2 అని రాసుకుందాం. ఇప్పుడు మనం ఇక్కడ కామన్ టర్మ్ ఏంటి? 4r cos c/2 4r cos c/2 కామన్ తీసుకుందాం. ఇక్కడ 4r cos c/2 ఇంటూ ఇక్కడ ఏం మిగులుతుంది? ఇప్పుడు sin of a/2 ఇంటూ cos of b/2 మైనస్ cos of a/2 ఇంటూ sin of b/2. ఇది ఏ ఫామ్లో ఉంది? sin a cos b మైనస్ cos a sin b అంటే sin of a - b ఫామ్లో. ఇది sin of a - b ఫామ్లో ఉంది కాబట్టి దీన్ని ఇప్పుడు sin of a - bలో రాసుకుందాం. అంటే ఇక్కడ మనకి 4r cos of c/2 ఇంటూ sin a - b అంటే sin of a/2 మైనస్ b/2 వస్తుంది. సో ఇది 4r cos c/2 ఇంటూ sin of a - b/2 ఫార్ములా రాసుకుంటాం. ఇప్పుడు మనకి r+r3 తెలుసు, ప్లస్ r1 - r2 తెలుసు. ఈ రెండింటిని ప్లస్ చేస్తే ఏమొచ్చింది మనకి? 4r sin c/2 ఇంటూ cos of a - b/2 ప్లస్ 4r cos c/2 ఇంటూ sin a - b/2. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ 4r కామన్ తీసుకుందాం. 4r కామన్ తీసుకుంటే మనకి మిగిలేది sin of c/2 ఇంటూ cos of a - b/2 ప్లస్ cos of c/2 ఇంటూ sin of a - b/2. సో ఇది ఏ ఫామ్లో ఉంది? sin a cos b ప్లస్ cos a sin b అంటే sin of a + b ఫార్ములా. ఇది sin of a + b ఫామ్లో ఉంది. ఇప్పుడు మనం sin of a + b రాసుకుందాం దీన్ని. అంటే 4r of sin of a అంటే ఏంది? ఇక్కడ c/2 ప్లస్ b ఏమో a - b/2 a - b/2 ఎలా రాసుకోవచ్చు మనం? a/2 మైనస్ b/2 అని రాసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు ఏమైంది మనకి
a/2 ప్లస్ b/2 ప్లస్ c/2 ఈక్వల్ టు 90 అని తెలుసు. ఓకేనా? ఇప్పుడు దీని నుండి a/2 ప్లస్ c/2 ఈక్వల్ టు 90 మైనస్ b/2 రాసుకోవచ్చు కదా ఇలానే. సో దీనిలో c/2 ప్లస్ a/2లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి వచ్చేది ఇలా 4r ఆఫ్ సైన్ ఆఫ్ 90 మైనస్ b/2 మైనస్ b/2 అంటే 4r ఆఫ్ సైన్ 90 మైనస్ b అయింది. ఓకేనా? ఇప్పుడు సైన్ 90 మైనస్ టీటా అంటే ఏమొచ్చింది ఇక్కడ మనకి? సైన్ 90 మైనస్ టీటా ఇస్ కాస్ టీటా. 4r కాస్ టీటా ఏముంది ఇక్కడ మనకి? బీటా ఉంది. సో 4r కాస్ బీటా మనకి వచ్చిన ఆన్సర్ 4r కాస్ బీటా. ఆప్షన్లో చూసుకుంటే 4r 90 మైనస్ టీటా అంటే 4r కాస్ బి వచ్చింది మనకి ఇక్కడ. ఆప్షన్స్లో చూసుకుంటే ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ.